మల్లారెడ్డిను రేవంత్ రెడ్డి అన్నదమ్ములట ఇద్దరు. మనకు తెలియదు ఆ ముచ్చట. కానీ మన ముందు తొడలు కొట్టుకుంటారు. తొడలు కొట్టి ఎర్రగైనట్టుండే కానీ మన ముందు తొడలు కొట్టుకుంటున్నారు. ఇకనైనా తెలంగాణ రాష్ట్ర సమాజానికి చెప్పేది ఏంటంటే, బడుగు బలహీన సామాజిక వర్గాలు కానీ, బీసీ సమాజం వర్గాలు కానీ, ఎస్సీ ఎస్టీ గిరిజన సమాజం వారు కానీ, మీరు ఓట్లేయడానికి పుట్టలేదు. ఒకటి చెప్తున్నా, మీరు ఓట్లేయడానికి పుట్టలేదు. మీరు మీ నాయకుడిని ఎన్నుకోవడానికి హక్కు కూడా ఉంది. ఆ హక్కు కల్పించబడి కూడా ఉంది. కాబట్టి దయచేసి మన వర్గం నుంచి మన నాయకుడు ఎందుకు రావద్దు అని ఈ రోజు నుంచి ప్రశ్నించాలి. ఈరోజు ఎంపీ టికెట్ పోయి ఓట్లు గుద్ది రావుడు కాదు. రాత్రి డోర్లు కొట్టేసి 1000 రూపాయలు ఇచ్చి నాయకుడికి ఇస్తే ఓట్లు గుద్దుడు కాదు. ఇట్లా గుద్దే మన బతుకులు ఈ విధంగా అయిపోయినాయి. కాబట్టి ఇక నుంచి ఎంపీ ఎలక్షన్ల మన నాయకుడు రావడానికి అయితే పోరాటం చేయాలి. అంతేగాని ఎవడో రెడ్డి వచ్చిండు, ఎవడో దొరొచ్చిండు, ఎవడో నిజాం మాలిక్ వచ్చిండంటే మనం గిట్నే ఉంటాం. కాలాలు మారింది కానీ మన స్థితి మారలేదు.